What is the condition of the world right now? ప్రస్తుతము ఈ లోకం యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? 1 John 5 verse 19. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. I want you to see the contrast in this verse between two things. ఈ వచనంలో ఉన్నటువంటి ఆ రెండు విషయాల్లో ఉన్నటువంటి ఆ వ్యతిరేకమైనటువంటి విషయాలు మీరు చూడాలి, గమనించాలని కోరుతున్నాను. He talks about us and he talks about the rest of the world. మనము అని మన గురించి మాట్లాడుతూ లోకం మన గురించి ఆ లోకాన్ని గురించి కూడా చెప్తుంది. మొదటి యోహాను 5:19. We are of God. మనము దేవుని సంబంధులం. But the whole world lies in the power of the evil one. లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. Do we know that the whole world lies in the power of the evil one? సర్వలోకము కూడా అపవాది యొక్క అధికారం కింద ఉన్నదని మనం ఎరుగుదుమా? Sometimes we forget that. కొన్నిసార్లు ఆ సత్యాన్ని మనము విస్మరించువారుగా ఉన్నాం. And that is how we can lose our spiritual power. ఆ రీతిగా మన ఆత్మీయ ఆ యొక్క శక్తిని మనము కోల్పోవారుగా ఉన్నాం. Now see what Jesus said at the end of his life. మరి చివరిలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఆ మాటలు ఒకసారి మనం చూద్దాం. John 14 and verse 30. యోహాను సువార్త 14వ అధ్యాయములో 13వ వచనం. 30. ఆ 30వ వచనం యోహాను 14:30. The last part. The ruler of this world is coming and he has nothing in me. యోహాను 14:30 చివరి భాగం. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. Throughout those 33 and a half years Jesus lived on earth, Satan tried to put something into him but never succeeded. యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికిన 33.5 సంవత్సరాల కాలంలో అపవాది యేసుక్రీస్తు మీద ఏదో ఒక నెపం వేయాలని, ఏదో ఒకటి చేయాలని ప్రయత్నించాడు గానీ అతను ఓడిపోతూనే వచ్చాడు. Not only sin. పాపం మాత్రమే కాదు. We think the devil only tries to make us sin. సాతాను మనల్ని పాపం చేయడానికి ప్రలోభ పెడతాడు అనుకుంటుంటాం. He can also reduce our spiritual power by making us love this world. ఈ లోకాన్ని ప్రేమించడం ద్వారా మనలో ఉన్న ఆత్మీయమైనటువంటి శక్తిని తగ్గించి మనల్ని బలహీనపరుస్తాడు కూడా అపవాది. And then the kingdom of God will not be manifested in us. ఎప్పుడైతే అట్లా జరుగుతుందో దేవుని యొక్క రాజ్యము మన యందు ప్రదర్శింపబడదు. What did Jesus mean that the ruler of the world got nothing in me? ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నా యందు అతనికి ఏమీ లేదు అని ప్రభువు అన్న మాటకు అర్థం ఏమిటి? That means in Jesus' entire life there was nothing that the devil could have a power over. అంటే యేసుక్రీస్తు తాను బ్రతికిన 33.5 సంవత్సరాల కాలంలో సాతాను ఇదిగో నాకు ఇతను ఇక్కడ లోబడ్డాడు అని చెప్పడానికి ఒక్కటి కూడా సాతానుకు దొరకలేదు. So what did we read first? The whole world lies in darkness under the power of the evil one. మనం ముందుగా చదువుతున్నాం కదా, ఈ లోకమంతా కూడా దుష్టుని అధికారమందు ఉన్నదని. But we are of God. అయితే మనము దేవుని వారముగా ఉన్నాం. And Jesus lived in a world which was completely under the power of the evil one. యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి లోకంలో జీవించారంటే సంపూర్ణంగా దుష్టుని కింద లోకంలో జీవించారు. Nothing of that could come inside. ఆయనలో దుష్టునిలో ఉన్న ఈ లోకం యొక్క దుష్టత్వము ఆయనలోకి రాలేదు. We've all seen a ship in the water. మనం చూస్తూ ఉంటాం మరి నీళ్ళలో ప్రయాణించే ఒక ఓడ. It's completely surrounded by water. ఆ ఓడ చుట్టూ కూడా ఎక్కడ చూసినా నీళ్లే నీళ్లు. But if there's a hole and the water comes in, then it will sink. ఎప్పుడైతే ఆ సముద్రంలోని నీళ్లు ఓడలోనికి వస్తాయో అప్పుడే ఓడ మునిగిపోతుంది. And that's very easy. అది చాలా తేలికైన విషయం. One little hole and the ship begins to sink. ఓడలోనికి ఒక రంధ్రం పడితే సముద్రం నీళ్లు ఓడలో, ఓడ సముద్రం లోపల. You may have seen a picture in the papers the other day of one of those ships that sank in Europe. మనలో కొంతమంది వార్తాపత్రికలో చూస్తుంటాం, పెద్ద ఓడ నౌక సముద్రం మునిగిపోయే పటాన్ని చూచాం. And half of the ship is in the water. ఆ నౌక పెద్ద ఓడ సగం నీళ్ళలో మునిగిపోయింది. I look at that and I see it's a perfect picture of many Christians. ఆ ఓడ సగం నీళ్ళలో మునిగి సగం పైకి తేలియాటని చూసినప్పుడు నేను అనుకున్నా, మరి క్రైస్తవుల యొక్క సంపూర్ణమైన దృశ్యపటం ఎట్లానే ఉంటుంది అని. Are you like that? Half inside the world? ఓ విశ్వాసి, నీవు సగం లోపల సగం బయట ఉంటున్నావా? Because there's a little hole through which the water comes in. ఎందుకు ఇది జరిగిందంటే నీ నౌకలో ఓడలో ఏదో ఒక చిన్న రంధ్రం, అందుకని లోపల నీళ్ళలోకి వచ్చాయి, నువ్వు సగం లోపల ఉన్నావు. Jesus sailed like a ship in the water. Not one drop could come inside. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆ రీతిగా లేరు. ఆయన మరి నీళ్ల పైన తేలియాడుతున్న నౌకలా ఉన్నారు కానీ నీటి చుక్క ఒక్కటి ఆయన లోనికి రాలేదు. But the devil tried. అయితే సాతాను ప్రయత్నించి అతనిలోనికి లోక మాలిన్యం అంటగడదామని. See Matthew 4. దయచేసి చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం. It says here in verse 8 that the devil took Jesus to a high mountain, Matthew 4 verse 8, and showed him all the kingdoms of the world and their glory. మత్తయి సువార్త 4వ అధ్యాయము మరి 8వ వచనం చూసినట్లయితే అపవాది యేసు ప్రభువుని ఒక ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపించాడు. And he said, I'll give you these, the glory of this world. సాతాను అంటాడు యేసుక్రీస్తు ప్రభువుతో, చూచావు కదా సర్వరాజ్యం యొక్క లోక మహిమ నేను నీకు ఇచ్చేస్తాను. Do you think Jesus could be tempted by the glory of this world? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోక రాజ్య మహిమను చూచి శోధింపబడి ఆశించి ఉంటాడు అనుకుంటున్నావా? Sometimes we have the idea that Jesus was never tempted with all these things. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభువు వీటిని చూచి శోధింపబడకుండా ఉన్నాడు. And we think he never faced all these things, but he's asked us to face all these things. యేసుక్రీస్తు ప్రభువుకి ఏమి తెలుసు లోకంలో శోధనలు ఉంటాయని, ఆయన ఎదుర్కోలేదు, అయితే మనల్ని అంటున్నాడు శోధనలో పడకండి అని అనుకుంటూ ఉంటాం. One of the titles that given to Jesus is he's the captain of our salvation. యేసుక్రీస్తు ప్రభువుకి పెట్టబడిన బిరుదులలో ఒక బిరుదు ఏంటంటే మన రక్షణకర్త. And we read about him in Hebrews 4:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. Hebrews 4:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. He was tempted in all points as we are, but did not sin. మరి సమస్త విషయములో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. So he was tempted also with the attractions of the glory of the world, just like you and me. నీవు నేను ఈ లోక రాజ్య మహిమలు లోక శోధనలు ఎట్లా శోధింపబడుతున్నామో క్రీస్తు ప్రభువు వారి దగ్గరికి కూడా అట్లాంటి శోధనలు తీసుకుని రాబడ్డాయి. Because
And what you read in Matthew 4 is temptation. It says in verse 1, he was tempted by the devil. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చేత శోధింపబడుతూ వచ్చాడు. And what was he tempted with? దేనితో శోధింపబడ్డాడు? Have something of this world and its glory. ఈ లోకము యొక్క రాజ్యముల యొక్క మహిమతో శోధింపబడ్డాడు. That means put something of this world as more important than God. అంటే అర్థం ఏంటి? దేవుని కంటే కూడా ఈ లోకంలో ఉన్న విషయానికి దేనికో అధిక ప్రాధాన్యత ఇచ్చి దాన్ని ఎక్కువగా చూపించాడు. See, Satan knew that he couldn't tempt Jesus with things like adultery and telling lies and all that. అబద్ధాలు చెప్పో, వ్యభిచారం చూపించో యేసుక్రీస్తు ప్రభువారు నేను శోధించలేను అని సాతానుకు బాగా తెలుసు. He couldn't tempt Jesus to commit murder. He can't even tempt us to commit murder. ఇక మనల్ని నరహత్య చేయడానికి శోధించలేడు అపవాది. యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు నరహత్య చేయని ఎట్లా శోధించగలడు? These carnal type of sins, he couldn't tempt Jesus with all that. శరీర సంబంధమైన విషయాలలో యేసుక్రీస్తు ప్రభువారిని నేను శోధించలేను, ఓడిపోతానని సాతానుకు తెలుసు. But he tried to offer him the honor of this world. లోకం యొక్క ఘనత, లోకం యొక్క మహిమను చూపిస్తే యేసు ప్రభు శోధింపబడతాడని And you know what a big temptation it is for us to get the approval of men. మనుషుల యొక్క మెప్పును పొందడం అంటే ఎంత గొప్పగా మనం శోధింపబడతాం కదా, ఆశపడతాం కదా. Most preachers are tempted tremendously to preach to get the approval of people. అనేక మంది దేవుని వాక్య బోధకులు మనుషులు మమ్మల్ని పొగిడితే, మనుషులు మమ్మల్ని మెచ్చుకుంటే బాగుండేటువంటి అట్లాంటి శోధనలో పడుతుంటారు. I know, because I've been preaching for 50 years. మరి అట్లాంటి శోధన నాకు కూడా కలిగింది. ఎందుకంటే 50 సంవత్సరాల పాటుగా నేను బోధిస్తూనే ఉన్నాను. And the devil tempts me to say something to get the approval of people. మనుషుల యొక్క మెప్పు సాధించడానికి ఏదైనా ఒకటి చేయని చెప్పి సాతాను శోధిస్తూ ఉంటాడు. Or don't speak on something because it will offend somebody. నువ్వు పలానా పాపాన్ని గురించి నొక్కి చెప్పకు, నువ్వు చెప్తే పలానా ఆయన బాధపడతాడని చెప్పి సాతాను అంటుంటాడు. Trying to seek the approval of men. మనుషుల యొక్క మెప్పును సాధించుకోవాలని చెప్పి సాతాను శోధిస్తుంటాడు. You ask any preacher and tell him to be honest with you. ఏ బోధకుడైనా అడగండి, అయ్యా నువ్వు నీ జవాబు యథార్థంగా చెప్పని He will చెప్పండి. tell you, I'm tempted to seek honor. అప్పుడు ఆయన చెప్తాడు, అవును మనుషుల మెప్పును సాధించుకోవడానికి నేను శోధింపబడ్డాను. Saying something or keeping quiet on something. ఏదో విషయాన్ని చెప్పో లేకపోతే చెప్పాల్సిన చెప్పకుండా ఉండగాను మనుషులు మెప్పును Not సాధించుకుంటారు. only preachers, బోధకులు మాత్రమే కాదు, even when you give a testimony what the Lord has done for you. ప్రభు నీ కొరకు చేసినటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని చెప్పే విషయాలలో కూడా In giving that testimony, the devil will tempt you not to glorify Jesus Christ, but to glorify yourself, what you did. మనము దేవుడు మనలో చేసిన కార్యాల గురించి సాక్ష్యం చెప్పే సమయంలో కూడా సాతాను మనం శోధిస్తాడు. దేవుడు చేసిన కార్యాలు కాదు, నీవు చూపించుకో, నీ గొప్పతనం చాటించుకో అని సాక్ష్యంలో సాతాను శోధిస్తుంటాడు. It's a battle. ఇది ఒక పోరాటం. Some people don't even realize it. కొంతమంది వాటిని They గ్రహింపలేరు. fall into sin and they don't even know they fall into sin. వారు పాపంలో పడిపోయి పాపంలో పడ్డామని గ్రహింపు లేకుండా ఉంటారు. You ask yourself, whenever you're given a testimony, have you really given it to glorify God or to get some credit for yourself? నిన్ను నీవే ప్రశ్నించుకో, నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు నిజంగానే ఈ సాక్ష్యం ద్వారా దేవుని మహిమపరిచావా, లేదా నిన్ను నీవు కనపరుచుకొని ఘనపరచుకోరావా? I'm just showing you how subtle the devil is in trying to bring the world into us. లోకాన్ని మనలోనికి తీసుకురావడానికి సాతాను ఎంత కుయుక్తి పన్నాగాలు పన్నుతాడో మీకు Not చెప్పదలుచుకున్నాను. in the obvious evil sins that people in the world also know as sin. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క మనుషులు పాపమును గుర్తిరిగిన ఆ పాపాలు మాత్రమే కాదు. A person can want to be an elder brother in a church and it may be seeking honor. ఒక వ్యక్తి సంఘంలో నేను సంఘ పెద్దగా ఉండగోరుచున్నానని చెప్పి ఘనతను కోరుకుంటూ ఉండొచ్చును. So many people are lusting to be elders in churches. చాలా మంది విశ్వాసులు సంఘంలో తమకు ప్రాముఖ్యత కావాలి, పెద్దలకు కావాలని ఆశిస్తూ They ఉంటారు. don't realize that is also the spirit of the world. అది లోక సంబంధమైన ఆత్మని వారు గుర్తించరు. Or when a person longs for money more than he needs for his family. ఒక వ్యక్తి తన కుటుంబ అవసరాలకు మించిన డబ్బు నాకు కావాలని ధనాశ పడుతూ ఉంటారు. అది కూడా శోధనే. To work, to earn our living, to have enough for our family is a good thing. మనం కష్టపడి డబ్బు సంపాదించుకోవడం, మన కుటుంబ అవసరాలను చాలినంతగా తీర్చుకోవడము అది సరైనటువంటి ఆదాయమే. Even Jesus worked as a carpenter to take care of his needs and his family's needs. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన అవసరాలు, తన కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చుకోవడానికి వడ్రంగి పని చేసి ధనం సంపాదించారు. Nothing wrong in that. దాంట్లో ఏ దోషము తప్పు లేదు. But when we have a lust to get more and more and more way beyond what we need for our family, మనకు మన అవసరాలకు, కుటుంబ అవసరాలకు మించిన ధనము కావాలని ఎప్పుడైతే పేరాశ కలిగి ధనాశం వెంబడి పరిగెడతామో, and the wife also is going to work to make a lot of money and you neglect the children at home. ఇక భార్య కూడా ఇంటి దగ్గర పిల్లల్ని సంసారం నిర్లక్ష్య పెట్టి డబ్బు అని పరిగెడుతూ ఉంటే, I've seen the damage it does. ఇట్లాంటి ధనాశ ఎప్పుడైతే తల్లిదండ్రులు ధనాశని పరిగెడుతుంటారో పిల్లలకు ఎంతో గొప్ప దారుణమైన నష్టాన్ని వారు తీసుకుని Many వస్తుంటారు. believers are happy that my child has accepted the Lord and is baptized. కనుక చాలా మంది మరి తల్లిదండ్రులు సంతోషపడుతుంటారు, మేము చాలా ధనాన్ని మరి దాచిపెట్టామని. You must never be happy until your children become disciples of Jesus Christ. ధనం సంపాదించినంత సంతోషం కాదు, నీ పిల్లలు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులుగా మారేంత వరకు నువ్వు సంతోషించనేకూడదు. And you have to make sure the spirit of the world does not get into them. లోక ఆత్మ నీ పిల్లల హృదయాల్లో ప్రవేశించుకున్నట్లుగా జాగ్రత్త Because పడాలి. that is how we cannot build the kingdom of God if the spirit of the world gets into us. మరి ఒక్కసారి లోకంలో ఉన్న అపవాది ఆత్మ మన పిల్లల హృదయాల్లో చేరినట్లయితే వారి హృదయాల్లో దేవుని రాజ్యాన్ని మనం You నిర్మించలేము. know this phrase, the kingdom of God or the kingdom of heaven, it's not found in the Old Testament. దేవుని రాజ్యము, పరలోక రాజ్యం అనే ఈ మాట పాత నిబంధన గ్రంథంలో మనకు కనపడడం లేదు. I told you it is only in the New Testament. నేను చెబుతూ వచ్చాను కదా, కొత్త And నిబంధనలో it's చూస్తున్నాం. connected with the coming and the gift of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరమని సంబంధించి పలకబడే మాటగా In చెప్పబడుతుంది. the Old Testament, they sought a kingdom of this earth. పాత నిబంధన గ్రంథంలో ఈ లోక రాజ్యముల గురించి వారు వెదుగులాడుతూ వచ్చారు. If you look in the Old Testament, all the prayers were for earthly things. పాత నిబంధన గ్రంథంలో ఆ భక్తులు చేసిన ప్రార్థనలన్నీ కూడా ఈ భూ సంబంధమైన ఒక రాజ్యము They వాటి కొరకు. wanted more land and more money వారికి ఎంతో గొప్ప దేశము, భూములు, పొలాలు, ఆస్తులు కావాలి, and more health ఎంతో ఆరోగ్యం కావాలి, and even many wives. అంతేకాదు ఆ దినాల్లో ఎక్కువ మంది భార్యలు కావాలని ప్రార్థన Their చేసేవారు. whole mind was on the things of earth. పాత నిబంధన గ్రంథంలోని భక్తుల యొక్క మనసు ఎల్లప్పుడూ భూ సంబంధమైన విషయాల మీదనే. And people like Solomon, they thought they were blessed because they had so much money. సొలొమోను రాజు వంటి మనుషులు అనుకున్నారు, మాకు ఎంతో ఆస్తి వచ్చింది కాబట్టి మేము ధన్యులు అనుకున్నారు. Do you know that many Christians today also
when they get a lot of money, they say, God has blessed me. నేటి దినాల్లో అనేక మంది క్రైస్తవులు వారికి అధికమైన ధనము ఆర్జన వస్తే వారు అనుకుంటారు దేవుడు నన్ను బహుగా దీవించాడని. Or when their children get jobs where they earn a lot of money, they say, God has blessed my children. వారి పిల్లలు మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మంచి ధనము సంపాదించుకుంటే దేవుడు నా పిల్లలు బహుగా దీవించాడు అనుకుంటారు. What do they mean by blessing? దీవించాడు దీవెన అంటే వారికి ఏమని అర్థమిస్తుంది? Exactly what Solomon meant by blessing. పాత నిబంధన గ్రంథంలో సొలొమోను దీవెనని ఏం పలికాడో దానికి ఇది సూచనగా ఉంది. Money. డబ్బే. You be honest and ask yourself. నీవే యథార్థవంతుడిగా నీకు ఒక ప్రశ్న వేసుకో. Haven't you sometimes used that expression when you got more money, God has blessed me? నాకు ఎక్కువ ఆదాయము డబ్బు వచ్చినప్పుడు దేవుడు నన్ను దీవించాడు అని చెప్పి ఆ మాట నేను పలికానా? Because if that is the mark of God's blessing, ఒకవేళ డబ్బు పెరగటమే దేవుని యొక్క దీవెనకు ఒక గుర్తు అయితే, I'll tell you somebody who was not blessed by God at all. అయితే ఒక వ్యక్తి ఉంటాడు అతను అసలు దేవుని చేత దీవించబడలేదు. Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు. He was not blessed because he didn't have money like you. యేసుక్రీస్తు ప్రభువారు మనం అనుకున్నట్లుగా మరి అతడు ధన్యుడు కాదు, ఎందుకంటే అతని దగ్గర డబ్బు లేదు. You see the stupidity of that, saying God blessed me just because I got money? నాకు డబ్బు వచ్చింది కాబట్టి దేవుడు దీవించాడు అని మనం చెప్పుకోగలమా? I'll tell you another person who was not blessed. మరొక వ్యక్తి గురించి చెప్తాను, అతను కూడా ఈ ప్రకారంగా దీవించబడలేదు. The apostle Paul. అపొస్తలుడైనటువంటి పౌలు. He didn't have much money. Sometimes he says he didn't even have money to buy food. అతను డబ్బు లేదు, కొన్నిసార్లు అతను చెప్పాడు ఆకలి బాధతో నేను బాధపడ్డానంట, డబ్బులు కూడా లేవు అతని చేతిలో. I'll tell you another person. మరొక మనుషుడు అడిగివాడు Peter. పేతురు. He told a beggar, I don't have silver and gold. దేవాలయం దగ్గర అడుక్కుంటున్నట్టు భిక్షకుడు చూచెంటున్నాడు, నాకు వెండి బంగారం నా యొద్ద లేవంటున్నాడు. Have you read these verses? ఈ వచనాలు ప్రియ సహోదరి సహోదరులు చదివారా? Peter says, I don't have silver and gold even to give money to a poor beggar. దేవాలయం బయట అడుక్కుంటున్నటువంటి పేద భిక్షకుడు చూచెంటాడు, అయ్యా నువ్వు కోరుతున్నట్టు వెండి బంగారం నా యొద్ద లేవు. Solomon had such a lot of gold and silver. పాత నిబంధనలో చూస్తే సొలొమోను లెక్కించలేనంత విస్తారమైన వెండి బంగారాలు కలిగి ఉన్నాడు. Who was more blessed by God? You tell me. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలో సొలొమోనా, కొత్త నిబంధనలో డబ్బు లేని పేతురు అపొస్తలుడు పౌలు ఎవరైనా అధికమైన ధన్యత కలిగిన వారు? Have you ever thought of that? ఎప్పుడు ఆలోచించారా? Was Solomon more blessed by God or Peter? పేతురా లేక సొలొమోనా దేవుని చేత బహుగా ఆశీర్వదించబడినవాడు? Because if you begin to think like Solomon, సొలొమోను వలె మనము ఆలోచించడం ప్రారంభిస్తే, you may say he was blessed because he got 700 wives. 700 మంది భార్యలు ఉన్నారు కాబట్టి సొలొమోను ధన్యుడే అనుకుంటాం. That you know is not a blessing. అదే ఎక్కువ దీవెన అనుకుంటుంటా. Peter had only one. పేతురుకి ఒక్క భార్య. See how when our mind is like these Old Testament people, we get so many wrong ideas. మన మనసు పాత నిబంధన కాలపు భక్తుల వలె ఉన్నట్లయితే ఎన్ని తప్పుడు విధానాలుగా మనం ఆలోచిస్తామో ఆలోచించుకోండి. So then we say, అప్పుడు మనం అంటాం, how shall we live on this earth? Don't we need money, food, clothing, so many things to live on this earth? సరే ధన్యుడు కావాలంటే అవన్నీ వద్దంటున్నావు కదా, ఈ లోకంలో ఎట్లా జీవించగలం? మనకు డబ్బు అవసరం, బట్టలు అవసరం, ఇవన్నీ అవసరమే కదా, ఎట్లా బ్రతకగలం? If we just keep thinking about the kingdom of God, how will we live on this earth? ఇక జీవిత కాలం అంతా కూడా దేవుని రాజ్యం అంటే ఎట్లా బ్రతకాలి ఈ లోకంలో? The Bible does not say that we should not work. మనము పని చేయకూడదు, ధనము జీతము సంపాదించుకోవద్దు అని బైబిల్ చెప్పడం లేదు. See what it says in, let me show you the balanced New Testament teaching on this. మరి ఈ యొక్క విషయాలలో సమతుల్యమైన కొత్త నిబంధన బోధ ఏం చెబుతుందో చూద్దాం. I'm not telling you what I have not practiced. ఏదైతే నేను అవలంబించలేదో వాటిని నేను బోధించడం లేదు. I have practiced what I'm telling you now for 50 years. ఏదైతే 50 సంవత్సరాలుగా నేను అవలంబిస్తూ వచ్చాను, అభ్యసిస్తూ వచ్చాను, వాటిని బోధిస్తున్నాను. Both my wife and I have practiced this for 50 years. నేను నా భార్య 50 సంవత్సరాల తరబడి అవలంబిస్తున్నాం, అభ్యసిస్తున్నాం, వాటిని బోధిస్తున్నాం. Otherwise I wouldn't have the authority to speak on it. లేకపోతే వీటిపై బోధించే పలికే అధికారం నాకు లేదు. 2 Thessalonians chapter 3. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రెండవ దశలో రాసిన పత్రిక 3వ అధ్యాయం. See, Paul says about himself. అపొస్తలుడు పౌలు తన గురించి తాను చెప్పుకుంటాడు. 8వ వచనం. We did not eat anyone's bread without paying for it. రెండవ దశలోనికీయులకు రాసిన పత్రిక 3:8. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. Now Paul is not talking about paying for every single meal he was invited to. అంటే పౌలు ఎవరైనా తను ఆహ్వానిస్తే అక్కడ వెళ్ళి భోజనం చేసిన దానికి కట్టే డబ్బుల గురించి చెప్పడం లేదు. He lived a long time in Thessalonica and he was staying in a house and maybe somebody was supplying food for him, he paid for it. నిజానికి చాలా దీర్ఘకాలంగా తెస్సలోనికలో ఉన్నాడు, ఎవరో ఒకరు అతనికి ఆహారం సరఫరా చేస్తూ వచ్చారు, వారికి డబ్బులు ఇస్తూ వచ్చారు. And how did he pay for it? With labor and hardship. He worked night and day. ఎవరికి కూడా ఆయన ఉచితంగా పుచ్చుకోకుండా డబ్బులు ఇచ్చాడు. ఎట్లా డబ్బు సంపాదించాడు? మీరు ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసంతోను కష్టంతోను రాత్రింబగళ్ళు పని చేయించు జీవనం చేసేది. And he told them, here is an order we are giving you in verse 10. 10వ వచనంలో ఏ రీతిగా మీరు చేయాలో ఒక ఆజ్ఞ చూపిస్తున్నాడు. If a person will not work, he should not eat. ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు. So the Bible says we must all find work to do to earn our living. కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏమంటుంది? మనము బ్రతకాలంటే ఉద్యోగం చేయాలి, ఉద్యోగం ద్వారా జీతాన్ని సంపాదించుకోవాలి. Again he says in verse 12, we exhort in the Lord Jesus Christ, work in quiet fashion and eat your own bread. 12వ వచనంలో మరలా హెచ్చరిక చేస్తూ మరలా చెప్తున్నాడు, నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాను. The Bible tells us to work so that we can feed ourselves and our family. మనకు మన కుటుంబం యొక్క అవసరాలు తీర్చడానికి, ఆహారం పెట్టడానికి మనం ఉద్యోగాలు చేయాలి, పనులు చేయాలని బైబిల్ అంటుంది. But కానీ our mind should not be on that all the time. సదాకాలము ఎల్లవేళ మన మనసు డబ్బు మీదే ఉండకూడదు. See what Jesus said in Matthew 6:33. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభువు ఏం చెప్పారో Seek చూద్దాం. first God's kingdom and his righteousness and all these things will be added to you. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. Is that only for full-time workers? మరి ఈ మాటలు సంపూర్ణ కాల సేవకు వచ్చిన వారి కొరకు పలకబడిన మాటలేనా? I don't think there's any verse in the New Testament only for full-time workers. కొత్త నిబంధనలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు గాని ఆజ్ఞల వాగ్దానాలు గాని పూర్తి కాల సేవకు వచ్చిన వారి కొరకు మాత్రమే అని నమ్మడం లేదు. Some people read that verse and say, oh, that's for full-time workers, that's not for me. మత్తయి సువార్త 6:33 చదివి ఈ వాగ్దానం నా కోసం కాదండి, పూర్తి కాల సేవకు వచ్చిన వారి కొరకండి అంటారు.
What about verse 31? Is that for full-time workers? Don't be anxious. What will we eat? What will we drink? మత్తయి సువార్త 6:31 మరొక వాగ్దానం ఉంది. ఇది కూడా పూర్తికాల సేవకులకేనా, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందామని చింతపడి. Or chapter 7 verse 1, don't judge. 7వ అధ్యాయం మొదటి వచనం, మీరు తీర్పు తీర్చకూడని మరొక వాగ్దానం. It's for everybody. ఈ మాటలు పూర్తికాల సేవకుల కొరకు కాదు, యేసుక్రీస్తును వెంబడించే ప్రతి ఒక్కరి కొరకు. If you're a child of God, నీవు దేవుని బిడ్డవైతే God's command to you is, దేవుని యొక్క ఆజ్ఞ నీ కొరకు ఏంటంటే, seek the kingdom of God first and his righteousness. All the other things will be added to you. నువ్వు దేవుని బిడ్డవైతే మొదటగా దేవుని రాజ్యమును నీతిని నీ వెతకాలి, అప్పుడు నీ అవసరాలన్నీ దేవుడు తీరుస్తూ వస్తాడు. So let me repeat what I said in the morning. ఉదయకాల సమయంలో మీతో చెప్పిన మాటలు మరలా ఒకసారి చెప్తాను. One day the kingdom of God will cover the earth as the waters cover the sea. ఒక దినం రాబోతున్నది, జలములు భూమిని నింపునట్లుగా, సముద్ర జలం నింపునట్లుగా దేవుని యొక్క రాజ్యము భూమి అంతటి కూడా జ్ఞానము నింపుతున్నది. But today he's giving a sample of the kingdom of the world, of kingdom of God to this world in your home. అయితే ఆ రాజ్యము దేవుడి భూమి అంతా నింపడానికి ముందుగా ఈ లోకానికి ఒక రుచి, ఒక మచ్చును చూపిస్తూ ఉన్నాడు. నీ ద్వారా రాజ్యం ఎట్లా ఉండబోతుందో. God is telling the world, go to this home and see inside that home how the kingdom of God works. ఈ లోక సంబంధమైన మనుషులతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు పో, నేను తీసుకురాబోయే రాజ్యం ఎట్లా ఉంటుందో పలానా విశ్వాస ఇంటిలోకి వెళ్ళి చూడు. Go and watch this person's life, see how he lives in the office. ఆ విశ్వాస యొక్క జీవితాన్ని ఆఫీసులోకి వెళ్ళి చూడు, ఎట్లా బ్రతుకుతున్నాడో. నీవు దేవుని రాజ్యం యొక్క మచ్చు Then you see the principles of God's kingdom in this man's life. ఈ మనుషుల యొక్క జీవితంలో దేవుని రాజ్యం యొక్క నియమ నిబంధనలు ఉంటాయి, వెళ్ళి చూడు. A church, God says, go to this church and look inside and see, there's a sample of my kingdom. ఇదిగో వాళ్ళ సంఘం ఉంది, అక్కడికి వెళ్ళి లోపల చూడు, అది నా రాజ్యం ఎట్లా ఉండబోతుందో ఆ నీతి అక్కడ నీకు కనబడుతుంది. The sad thing is, it's very difficult to find such homes in some churches, such churches in the world today. విచారకరమైన మాట ఏంటయ్యా అంటే, అట్లాంటి మనుషులు గాని, అట్లాంటి కుటుంబాలు గాని, అట్లాంటి సంఘాలు గాని ఈ లోకంలో ప్రస్తుతం మనం చూడలేకపోతున్నాం. Most of the Christian homes and Christian churches are like that ship we saw in the newspaper, sunk half into the sea. అనేక మంది క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు ఎట్లా ఉన్నాయంటే, సగం నీళ్ళలో మునిగిపోయిన ఆ నౌక వాడవలే ఉంటున్నాయి. Is your home like that? సహోదరి సహోదరుడా, నీ కుటుంబ జీవితం అట్లా సగం మునిగి సగం తిరుగుతుందా? Buried in the pursuit of money? ధన ఆశలో సగం కప్పుకొని కప్పడిపోయావా? You're not buried in adultery. నువ్వు వ్యభిచారమైన పాపంలో You're కూరుకుపోలేదు, not buried in telling lies. అబద్ధాలనే పాపంలో నువ్వు మునిగిపోలేదు. But those type of sins, even the ungodly worldly person knows is a sin. నిజానికి అట్లాంటి పాపాలు లోపల వెలుపట ఉన్నటువంటి భక్తిహీనులు కూడా పాపాలను వారు ఎరుగుదురు. Everybody in the world knows that murder is a sin. You'll be taken to court if you do that. నరహత్య చేస్తే అది పాపమని, దాన్ని బట్టి చెరసాలలో వేస్తారని లోకస్తులకు కూడా తెలుసు. A lot of people in the world know that getting drunk is a bad habit. త్రాగుబోతులుగా తిరగడము మరి అది కూడా చెడ్డ అలవాటని లోకస్తులందరికీ There's తెలుసు. a lot of people in the world who know that smoking cigarettes is bad. సిగరెట్లు తాగడము, పొగ త్రాగడము కూడా అది పాపమని లోకస్తులకు తెలుసు. To say that I don't smoke, I don't drink, I don't kill, I don't commit adultery, నేను త్రాగను, పొగ త్రాగను, నేను నరహత్య చేయను, వ్యభిచరించును అని చెప్తే that doesn't make us any different from any worldly person. లోకస్తుల్లో నుంచి మనం ఎట్టి విషయాల్లో కూడా వ్యత్యాసం లేదు, అన్ని వాళ్ళలో మనం అలాగే ఉన్నాం. Nobody in the world believes that the pursuit of money is wrong. ధనాశ అనేది తప్పు అనేటువంటి విషయం లోక సముద్రం ఎవరికి తెలియదు. And many believers don't think it's wrong either. అయితే విశ్వాసులు అనేకులకు కూడా ధనాశ కలిగి ఉంటే అది తప్పు అని తెలియదు. Seek the kingdom of God first. మొట్టమొదటిగా మనం వెతకాల్సింది దేవుని రాజ్యం And his righteousness. ఆ నీతిని మనం And our earthly needs will be added to us. అప్పుడు మన భూ సంబంధమైన, కుటుంబ సంబంధమైన అవసరాలన్నీ తీర్చబడతాయి. That means God will give you enough for your needs. అంటే అర్థము, ఎప్పుడైతే రాజ్యం నీతి వెతుకుతావో నీ అవసరాలు అన్ని తీరుస్తాడు దేవుడు. And there are many practical ways in which God will test you in this. మరి ఈ విషయాల్లో చాలా క్రియాపూర్వక సంగతులు ఉన్నాయి, వాటిని నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు. This is my conviction. ఇది నా యొక్క ఒప్పుదల. Here is a command that Jesus gave to all disciples. శిష్యులందరికీ యేసుప్రభువు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఇది. If you live 50-60 years as a believer after you are born again, తిరిగి జన్మించిన తర్వాత 50 లేదా 60 సంవత్సరాల విశ్వాసంగా నువ్వు బ్రతికితే, this should be your testimony at the end of your life. నీ జీవితం యొక్క ముగింపులో ఈ మాట నీ సాక్ష్యంగా ఉండాలి. I want to have this testimony. నేను అట్టి సాక్ష్యం కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. And you should have it too. నీవు కూడా అట్లాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. At the end of your life you should be able to say this. నీ జీవిత కాలంలో ముగింపులో ఈ మాట నువ్వు పలకగలగాలి. From the time I was born again నేను తిరిగి జన్మించిన దినము నుండి till the end of my life, నా జీవితం యొక్క ముగింపు వరకు I sought the kingdom of God and his righteousness first. నేను దేవుని రాజ్యమును, దేవుని నీతిని మొదటిగా వెతికి తిని అనే సాక్ష్యం కలిగి ఉన్నాను. In that way I was different from the people of the world ఈ విషయంలోనే ఈ లోక సంబంధులతో నేను వేరే ఉండి వ్యత్యాసంగా ఉన్నాను. who did not care, who were pursuing earthly things. ఈ లోకస్తులు భూ సంబంధం వెతుకుతున్నారు, నేనైతే ఆయన రాజ్యము నీతిని వెతుకుతున్నాను. But కానీ God provided all my earthly needs. నా భూ సంబంధమైన అక్కరలు, అవసరాలు ప్రభు తీర్చాడు. That man also got his earthly needs, that worldly person. ఈ లోకస్తులు కూడా ఉన్నాడు, అతనికి భూ సంబంధమైన అవసరాలు తీరాయి. He got his earthly needs by pursuing after it. మరి ఈ లోక సంబంధమైన విషయంలో ఉన్న వ్యక్తి తనతో ప్రయాసపడి వాటిని I సంపాదించుకున్నాడు. got my earthly needs by obeying Matthew 6:33. నేనైతే మత్తయి సువార్త 6:33 లోబడడం ద్వారా దేవుని అవసరాలు తీర్చాడు. That should be the testimony of every believer. ప్రతి విశ్వాసి యొక్క సాక్ష్యం ఇదిగా So what ఉండాలి. does it mean to seek God's kingdom first? దేవుని రాజ్యమును మొదటగా వెతుకుట అంటే అర్థం It ఏమిటి? does not mean being a full-time worker. అంటే సంపూర్ణమైన సేవకు వచ్చేయడం అర్థం కాదు. It does not mean giving money for missionary work. ఇక సువార్త పని కొరకు నీ ధనమంతా ఇచ్చివేయడం కాదు. All that is good. అవన్నీ But మంచి that is not the పనులే. meaning of this verse. అయితే దాని అర్థం అది కాదు. It means that God, the rule of God must govern every aspect of your life. మన జీవితంలో ప్రతి అంశంలో, ప్రతి తీర్మానంలో దేవుని యొక్క పరిపాలన రాజ్యమేలుతూ ఉండాలి. That means whether you work in an office or a factory or at home as a mother, నీవు ఒక కార్యాలయంలో పనిచేసినా, ఒక సంస్థలో పనిచేసినా, ఇంటి దగ్గర నుండి పనిచేస్తున్నా, that everything you do and say is governed by the rule of God in your life. నీవు పలికే మాట, నీవు చేసే పని దేవుని యొక్క ఆజ్ఞ చేత పరిపాలించబడుతూ ఉండాలి. You don't let any of the water of the world come into your ship and make you drown. ఈ లోకంలో ఉన్నటువంటి పాపమైన నీళ్లు నీ వాడిన పరిశుద్ధ జీవితంలోకి రాకుండా, నేను ముంచివేయకుండా జాగ్రత్తగా The ఉండాలి. spirit of the world does not come into you and influence your conversation. లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఆత్మ, దురాత్మ నీలోనికి వచ్చి నీ సంభాషణ, నీ మాటలు కలుషితం చేయకుండా జాగ్రత్త పడాలి.
So many believers, they spend such a lot of time gossiping with others about all types of earthly things. అనేక మంది విశ్వాసులు నిజానికి వారు తమ సమయాన్నంతటిని కూడా వేరొక వారి మీద చెడ్డగా చెప్పుకుంటూ లేని మాటలు చెప్పుకుంటూ సమయాన్ని When నాశపరుస్తున్నారు. somebody comes to visit your home, ఎవరైనా నీ గృహాన్ని దర్శించడానికి వస్తే, you sisters, think about this. సహోదరులారా మీరు ఆలోచించండి. Somebody comes to visit your home, some sister. ఎవరో ఒక సహోదరి గృహ దర్శనము కానీ పేరుతో మీ ఇంటికి వచ్చారు. What do you talk to her about? ఇప్పుడు మరి నువ్వు కానీ వారు కానీ ఏం మాట్లాడతారు? You talk about the latest gossip, some evil thing you heard about somebody. ఎవరి గురించో నువ్వు విన్నటువంటి ఆ చెడు కార్యాలు, దుష్టమైన పనులు, వాటి గురించి మీరు మాట్లాడతారు. That's a big hole in the ship. It's sinking you. ఎప్పుడైతే అట్లాంటి వాటి గురించి మీరు ఆ యొక్క మాటలు మాట్లాడుతుంటారో నీ వాడకు పెద్ద రంధ్రం పడిపోయినట్లే. Isn't it much better to talk about something like this? మరి ఆ మాటలు లోక వార్తల కంటే ఇట్లాంటి మాటలు మంచిగా ఉన్నాయో చెప్పుకోవడం మంచిది కదా. Somebody comes to your house. ఎవరైనా మీ ఇంటికి వస్తే, You say, sister, I was reading in the Bible this morning. సహోదరి ఈ ఉదయకాల సమయంలో బైబిల్ నేను చదువుతున్నాను. And you quote a verse that God spoke to you that morning. ఆ ఉదయకాలం బైబిల్ చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడిన వచనాన్ని ఒకసారి నువ్వు చెబితే, You don't have to give a half an hour sermon. అరగంట సేపు ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. Just 1 minute. ఒక్క నిమిషం What God spoke to you and blessed you with. ఉదయకాల మౌన ధ్యానంలో దేవుడు ఏ మాట ద్వారా మాట్లాడి దీవించాడు చెబితే చాలు. That's what I mean by seeking God's kingdom first. అదే దేవుని రాజ్యం మొదట వెతుకుట అంటే అర్థం అదే. But instead of that, దానికి బదులుగా if you say, did you hear this latest news about somebody? ఇదిగో పలానా వారి గురించి పలానా తాజా వార్త విన్నావా? That's a hole in your ship. It will sink you. ఎప్పుడైతే వేరే వారి గురించి లోకపు మాటలు పలుకుతావో నీ వాడకు పెద్ద రంధ్రం When పడింది. Jesus said, the ruler of this world comes and he's got nothing in me. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నా యందు అతనికి ఏమీ లేదు యేసు He was ప్రభువు. saying, the ruler of the world could not make me talk all that useless stuff. ఈ లోకాధికారికి వచ్చాడు, నన్ను అతని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడానికి ఏమీ And ప్రలోభపడలేకపోయాడు. that is how we are to live. మనము కూడా క్రీస్తును పోలి If you live జీవించాలి. like that, అట్లా మనం బతికితే, imagine every person you meet, you share just 1 minute of what God spoke to you from the word of God. నువ్వు కలిసిన ప్రతి వ్యక్తితోటి ప్రభు ఆ యొక్క మాట ద్వారా ఏం మాట్లాడు ఒక్క నిమిషం నువ్వు పంచుకొని చెప్పగలిగితే, Or somebody speaks to you on the telephone. ఎవరో ఒకరు టెలిఫోన్ నీతో మాట్లాడుతుంటే, And instead of wasting time with all the latest gossip, you just share them even half a minute what God spoke to you. అనవసరమైనటువంటి లోకవార్తలు అనేకమంది చెప్పుకోవడం కంటే ఒక్క నిమిషము ప్రభు నీ వచనంలో ఏం మాట్లాడే వార్త చెప్పుకుంటే, If you had done that నీవు అట్లాంటి పని చేస్తే, in the past with every phone call you received, do you know how many thousands of people you could have blessed by now? చూడండి గత కాలంలో నీకు వచ్చిన ప్రతి ఫోన్ లోను కూడా ఒక్క నిమిషం వారితో మాట్లాడితే ఎంత వందల మందికి వేల మందికి నువ్వు దీవెనకరంగా ఉండేవాడో తెలుసా? You don't have to be a preacher. నిజానికి ఈ పని చేయడానికి నువ్వు గొప్ప బోధకుడుగా ఉండే అవసరం You లేదు. just got to love the Lord with all your heart. పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమిస్తే చాలా అట్టి పని నువ్వు చేయగలవు. Now we cannot do anything about the past. గడిచిపోయిన కాలం గురించి చింతించడం తప్ప మనం ఏం But చేయలేము. all I say is repair the holes in the ship and make sure no more water comes inside. ఓడకు రంధ్రాలు పడిపోయాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పడిన రంధ్రాలకు మరమ్మతులు చేసి నీళ్లు రాకుండా మూసివేద్దాం. Those of you who have ears to hear what I'm saying, ఎందరికైతే నేను చెప్పే మాటలు వినడానికి చెవులున్నాయో జాగ్రత్తగా వినండి. some of you may not bother about what I'm saying and continue to live in the same old way. కొంతమంది ఆయన నేను చెప్పే మాటలు వినకుండా మీ పాపలు మీరే కొనసాగుతుండొచ్చు. I can't change you, even God will not force you to change. నేను నిన్ను మార్చలేను, దేవుడు కూడా మిమ్మల్ని బలవంతం పెట్టడం మారండి పరిశుద్ధులుగా ఉండండి. But if you have a ear today to hear what God is saying to you, దేవుడు నీతో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఆ వినగలిగే చెవులు నువ్వు వింటే, say, Lord Jesus, I want to talk about the things you talked about when you were on this earth. ప్రభువు యేసుక్రీస్తు దేవా, ఈ లోకంలో ఉన్నప్పుడు అట్లాంటి సమయాన్ని నువ్వు మాటలు వ్యర్థపరచలేదు, నేను కూడా అట్లా ఉండాలని కోరుచున్నాను. He did not gossip about anybody. ఎవరి గురించి కూడా చెడు వార్తలు అనవసరమైన కబుర్లు యేసు ప్రభువు చెప్పలేదు. The prince of the world came and found nothing in Jesus. ఈ లోకాధికారి అపవాది వచ్చాడు, నా యందు అతనికి ఏమీ కనపడలేదు. Do you know that Jesus knew that Judas Iscariot was stealing money from his bag? యేసుక్రీస్తు ప్రభువు వారికి తన శిష్యుడైన ఇస్కరియోతు యూదా డబ్బు సంచిలో నుంచి డబ్బు దొంగిలిస్తున్నాడని యేసు ప్రభువు తెలుసు And కదా. Jesus knew he's going to betray him. యేసు ప్రభు వారికి ఇది కూడా తెలుసు, ఏంటి యోదా తనను అప్పగించబోతున్నాడని. He even said once, one of you is a devil. యేసు ప్రభు వారు పలికారు, మీలో ఒకడు అపవాది అని. But కానీ he never mentioned the name of Judas Iscariot to any of the other 11 disciples. మిగిలిన 11 మంది శిష్యులకు ఇదిగో నన్ను అప్పగించబోవాడు ఇస్కరియోతు యోదా అని అతని పేరు ఒక్కసారి కూడా వారికి పలకలేదు. Only at the last supper, when he dipped the bread, he said, this is the one. ఆయన చిట్ట చివరిసారిగా ప్రభురాత్రి భోజనం చేస్తున్నప్పుడు నేను ఎవరికి రొట్టెని ముంచి ముందుగా ఇచ్చునో వాడేను అప్పగించేవాడని మాత్రం ఆ చివరిలో That's పలికారు. a tremendous testimony. అద్భుతమైనటువంటి సాక్ష్యం అది. That Jesus did not speak evil about somebody, even to the other 11 disciples. డబ్బులు దొంగిలించేవాడు తనను అప్పగించేవాడు అయినను కూడా అతని మీద ఒక్క మాట కూడా అనవసరంగా ప్రభు వారు పలకలేదు. He did not speak evil of any individual. ఏ వ్యక్తి గురించి కూడా చెడ్డ మాటలు క్రీస్తు ప్రభు పలకలేదు. You see all the sermons he preached. యేసు ప్రభు వారి యొక్క ప్రసంగాలు బోధలన్నీ కూడా ఒకసారి చూడండి. He never mentions Caiaphas or Annas or Herod or any sermon. కైఫారు గాని మరి ఆ హేరోదు గురించి గాని అన్నాని గురించి గాని ఎవరి గురించి కూడా ఆయన నేరుగా He only మాట్లాడలేదు. spoke of groups of people like hypocrites and Pharisees like that. ఎల్లప్పుడూ ఆయన బోధనలో మరి జనసమూహంలో ఉన్నటువంటి వేషధారణ గురించి మాత్రమే ఆయన నొక్కి చెబుతూ But he వచ్చాడు. never mentioned anybody's name. ఎవరి పేరు కూడా ఎత్తి పాలవాడు ఇట్లాంటి వాడు అని పలకలేదు. Not even once. ఒక్కసారి కూడా అట్లా పలకలేదు. Somebody asked me this question once. Somebody asked me this question. ఎవరో ఒక ఆయన ఈ ప్రశ్న వేశాడు నన్ను. Brother Zach, why don't you mention the names of some of these false preachers? ఈ అబద్ధ తప్పుడు బోధలు చేస్తున్న వారి గురించి చెప్తావు కదా, వారి పేర్లు నాకు ఒకసారి చెబితే ఏం పోతుంది అన్నాడు. Why do you just say deceivers? ఎందుకు వారందరూ మోసగాళ్ళుగా ఉన్నారు అని చెప్పి. I said, because Jesus never mentioned anybody's name. నేను వారితో చెప్పాను, అయ్యా నేను వారి పేరు చెప్పను, ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా అట్లాంటి వారి పేరు పలకలేదు. And I want to follow Jesus. యేసు ప్రభు నేను How వెంబడించగలుగుతున్నాను. do we know that Jesus never revealed to the other disciples that Judas Iscariot was the betrayer? ఇస్కరియోతు యోధులను అప్పగించబోతున్నాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు తన ఇతర శిష్యులకి చెప్పలేదు, నీకు అట్లా తెలుసు. That at the last supper, when he said, one of you is going to betray me, మరి చిట్ట చివరిసారి ప్రభురాత్రి భోజనం తింటున్నప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు ప్రభు చెప్పారు. we don't see everybody turning and looking at Judas Iscariot. అందరూ కూడా లేచి ఇస్కరియోతు యోధా వైపు వారు ఎవరు చూడలేదు. No. చూడలేదు. They did not know who it was. అందుని బట్టి ఏం తెలిసింది, యేసు ప్రభు యోధా పేరు చెప్పలేదు, వారికే తెలియదు ఎవరు. They said, Lord, is it I? ప్రతి ఒక్కరు అంటున్నారు, ప్రభువా ఇది నేనేనా అని. That question should teach us that Jesus never revealed Judas Iscariot's name to anybody. ఇస్కరియోతు యోధా మోసగిస్తున్నాడని దొంగిలిస్తున్నాడని అప్పగించబోతున్నాడని తెలిసి కూడా ఆయన పేరు ఇతర శిష్యులకు ప్రభు He చెప్పలేదు. waited till God himself revealed it.
దేవుడు తానే బయలుపరిచేంత క్షణం వరకు యేసు ప్రభువారు వేచి ఉన్నాడు. He was so careful not to sin. పాపము చేయకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు ప్రభువైన యేసుక్రీస్తు. I find we Christians are not so careful. We are not so careful in our conversation. వాస్తవానికి మన సంభాషణలో మనం ఇంత జాగ్రత్తగా మనం లేము. And that's why we sink. అందుని బట్టి మన వాడ తేలటం లేదు. మనం Seeking the kingdom of God and His righteousness means దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుట అంటే అర్థము that in our conversation, మన సంభాషణలో, in our earning our living, మన యొక్క బ్రతికే విధానము, సంపాదన, everything in our life, మన జీవితంలో చేసే ప్రతి కార్యములు, the rule of God governs us. దేవుని యొక్క నియమమే, ఆయన పరిపాలనే మనల్ని కాపాడుతూ భద్రపరుస్తుంది. That means we listen to the Holy Spirit. అంటే అర్థము పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వింటూ ఉంటాం. Haven't you sometimes when you're about to say something felt the Holy Spirit say to you, don't say that? మనం ఏదన్నా ఒక కాని మాట పలకబోతున్నప్పుడు పరిశుద్ధాత్మ లోపల పట్టుకొని అట్లాంటి మాట పలకకూడదని ప్రభువునితో చెప్పడం మీకు అనుభవం లేదా? You ignore the Holy Spirit and you say it. పరిశుద్ధాత్మ ఒక పక్కన అరుస్తున్న అతని నోరులోకి మనం చెప్పాల్సిన కాని మాట పలుకుతూ ఉంటాం. Somebody is angry with you and shouts at you, ఎవరో ఒక నీ మీద కోపం వచ్చి నీ మీద అరుస్తూ ఉంటే and you're tempted to answer in the same tone. నీవు కూడా అదే తీవ్రతకి స్థాయికి చెందిన అరుపు అరవాలని The కోరుకుంటావు. Holy Spirit says, no, keep your mouth పరిశుద్ధాత్మ దేవుడు shut. అంటాడు అట్లా అరిచాడు కదా, నువ్వెందుకు అరుస్తావు? అట్లా అరవకు But you don't listen. పరిశుద్ధాత్మ. అయితే మనము ఆయన And స్వరాన్ని you open your mouth and say something. అతని కంటే ఎక్కువ పెద్ద నోరు తీసి మనం అరుస్తూ ఉంటాం. That's where our ship sinks. అక్కడే మన నావ ఓడ తేలటం లేదు, మునిగిపోతుంది. The prince of the world comes and he's come inside. ఈ లోకాధికారి వస్తున్నాడు, పెద్ద రంధ్రం ఉంది, లోపలికి వచ్చేస్తున్నాడు. Or in some situation where you can get some benefit for yourself by telling a lie, కొన్నిసార్లు అవకాశం వచ్చినప్పుడు అబద్ధాలు ఆడేసి లాభాన్ని సంపాదించుకుంటున్నావు. by getting a false certificate, ఒక తప్పుడు ఆ యొక్క సర్టిఫికేట్ to పెట్టేసి get admission somewhere, ఎక్కడ దగ్గర నీకు కాలేజీలో సీట్ దొరికిపోతుంది. and the devil says, everybody's doing it. సాతాన్ అంటాడు అందరూ చేస్తున్నారు, నువ్వేం చేసావు పర్వాలేదు అంటాడు. Then you become like the world. ఆ రీతిలో చేస్తే లోక సంబంధమే మారిపోతున్నావు. You cannot say like Jesus, the prince of the world comes and he's got nothing in me. నువ్వు అట్లాగా లోక పాపలు మునిగిపోయినప్పుడు యేసు ప్రభువుకి సాక్ష్యం ఇవ్వలేదు, లోకాధికారికి వచ్చాడు, నాలో అతనికి ఏమీ లేదని. These are the type of things that prevent Christian homes and Christian churches from being a testimony for God. క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు ఎప్పుడైతే రాజ్యం నీతిని వెతుకుతారో అప్పుడు మాత్రమే ఆయన కొరకు చక్కని సాక్షులుగా So ఉండగలుగుతారు. let's not only think about that day when Jesus will be king over the whole world. సర్వలోకమునకు యేసు ప్రభువారు రాజుగా ఉండబోతున్నాడు ఆ దినం మాత్రమే కాదు. Today he wants to show us as a sample to the world of what it means to have Jesus as ఆ రాజ్యం ఎంత ఘనమైనదిగా ఉండబోతుందో ప్రస్తుతము నీ ద్వారా నా ద్వారా ఈ లోకానికి ఒక మచ్చుగా, ఒక నమూనాగా, రుచిగా If your చూపించబోతున్నాడు. church is not like that, నీ సంఘము ఆ రీతిగా లేకపోతే, if your home is not like that because your wife or your husband don't cooperate, నీ కుటుంబ జీవితము, నీ గృహము ఒకరితో ఒక మరి పరస్పరము సహకరించుకోకుండా అట్లాంటి సాక్ష్యం లేకుండా ఉంటే then at least you can be like that yourself. కనీసం నువ్వైనా ఆయన కోరిన సాక్షిగా బ్రతకచ్చు. Nobody can stop you. ఎవరు కూడా నేను ఆపలేరు అట్లా జీవించడానికి. Supposing you decide, ఒకవేళ నువ్వు ఊహించుకోవాలి తీర్మానం తీసుకున్నావు, people who come in touch with me, ప్రభువా ప్రజలు నాతో వచ్చి they సంభాషించారు, must see something of God. దేవుని సంబంధమైన సుగుణాలు నాలో వారు చూచినట్లుగా చేయండి. They must see that I don't live like other people for this నేను world. ఈ లోకస్తుల వలె జీవించడం లేదని వారు చూచినట్లుగా నన్ను సాక్షిగా The చేయండి. Bible gives us some very clear instructions. పరిశుద్ధమైన గ్రంథం మనకి ఎన్నో గొప్ప స్పష్టమైనటువంటి నిర్దేశకాలు ఇస్తున్నది. Okay, let us say that God has enabled you to earn a lot of money. సరే, దేవుడు నీకు ఆస్తి సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చాడు అనుకుందాం. Maybe with a business or an inheritance you got from your parents or something. బహుశా నువ్వు వ్యాపారం చేసి లాభాలు గడించొచ్చు, తల్లిదండ్రుల యొక్క ఆస్తి అనువంశంగా నీకు వచ్చి ఉండొచ్చు. What should you do? ఇప్పుడు డబ్బు వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? Do you have to give it all away? డబ్బంతా కూడా ఇతరులకు No, పనిచేయాలి. the Bible doesn't say that. బైబిల్ అట్లా అనలేదు. There's a very clear instructions in 1 Timothy 6 verse 17 and 18. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 18-19లో No, చక్కని the Bible has instructions for everybody. బైబిల్ ప్రతి మనిషికి కావాల్సినటువంటి సూచనలు సలహాలు ఇచ్చే గ్రంథం అది. If you got a very good job and you earn a lot of salary, నువ్వు చక్కని ఉద్యోగం నుండి మరి ఎక్కువ చక్కని జీతం or సంపాదించుకుంటే, you inherited a lot of money, చాలా ఎక్కువ ధనాన్ని ఆర్జించుకుంటే Bible tells you what you should do. నువ్వేం చేయాలో బైబిల్ చెప్తుంది ఆ డబ్బుతో. First of all, 1 Timothy 6:17. మొదటి తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం. Don't be conceited. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు గాక. Don't be proud. మీరు డబ్బుందని చెప్పి గర్వించొద్దు. Don't look down on other people who don't have as much money as you. డబ్బు లేని వాళ్ళు చూచి, పేదవాళ్ళు చూచి నువ్వు గర్విష్ఠిగా వారిని అణగదొక్కాలని కోరకూడదు. Don't think you're better than them or blessed by God or any such stupid thing. వాళ్ళకంటే దేవుడు దీవించేశాడు అని చెప్పి వారిని తక్కువగా ఎంచుకో, అట్లాంటి మూర్ఖమైన పనులు చేయకు. That is the first thing. అలాగే ఇంకొక డబ్బు ఉంటే నువ్వు చేయాల్సింది గర్విష్ఠిగా ఉండదు. Supposing your grown-up children got good jobs. ఉదాహరణకు నీ పిల్లలు ఎదిగారు, చదివారు, మంచి ఉద్యోగం వచ్చింది. First instruction is don't be conceited. మొట్టమొదటిగా మనం వారు చెప్పాల్సినటువంటి ఆ యొక్క సూచన ఏంటంటే, అమ్మా బాబు ఉద్యోగాలు వచ్చాయి కదా, గర్వించొద్దు. We must teach our children also that. మనం గర్వించకూడదు, మన పిల్లలు కూడా నేర్పాలి గర్వించొద్దు. Secondly, రెండవది, don't fix your hope on your large income or salary or your riches because they're all uncertain. ఇదిగో నువ్వు సంపాదించుకున్నటువంటి జీతం గాని, ధనము గాని, ఆస్తి గాని దానిని నమ్ముకోకు. ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, నమ్ముకోకు దాన్ని. Many believers don't follow these simple instructions. ఈ తేలికైన సరళమైనటువంటి సూచనలు అనేక మంది విశ్వాసులు అవలంబించడం లేదు. Don't trust in your salary. ఇదిగో నీ ధనాన్ని, నీ జీతాన్ని నమ్ముకోకు. Don't trust in the amount of money you have. నువ్వు సంపాదించుకున్న ఆస్తి పాస్తి చూచి మురిసిపోకు, నమ్ముకోకు దాన్ని. See, a poor man does not need that exhortation because he has hardly anything in his bank account. పేదవాడికి హెచ్చరిక అవసరం లేదు, ఎందుకంటే చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. But the rich man is in danger అయితే ధనవంతుడే ప్రమాదంలో పడే because he's got ఆస్తి. such a lot of property and such a lot of money. ఈ ధనవంతుడికి ఎట్టి ప్రమాదం ఉందంటే ఎంతో ఆస్తుంది, ఎంతో గొప్ప ధనం ఉంది. He is specifically told by the Holy Spirit, don't trust in all that money. పరిశుద్ధాత్మతో నిర్దిష్టంగా ధనవంతుడు అంటున్నాడు, ధనం పెట్టి గర్వించకు, ధనాన్ని నమ్ముకోకు. Trust in God who gives us all these things. సుఖంగా మనం అనుభవించడానికి మనకు ధారాళంగా ఇస్తున్న దేవుని నమ్ముకో. And the next instruction తర్వాత సూచన for rich people. ధనవంతులు,
Do good to others. ఇతరులకు మీరు మేలు చేయండి. Don't be just rich in money. Be rich in good works. డబ్బులో మాత్రమే మీరు ఉన్నవారుగా కాదు, సత్క్రియలు మేలు చేయట్లో కూడా ఉన్నతులుగా ఉన్నవారుగా ఉండండి. And be generous and ready to share what you have with others who are in need. ఇదిగో ఎవరికైతే అవసరాలు ఉంటున్నారో ధనవసరము వారికి ఔదార్యం గలవారే, వారికి సహాయపడండి. And use your money for the spread of the gospel. ఇదిగో సువార్త వ్యాపకం నిమిత్తము నీ ధనాన్ని మీరు ఖర్చు పెట్టండి. Because if you do that, అట్లా మీరు చేస్తే then you have a treasure for the future. అప్పుడు భవిష్యత్తులో నీకు గొప్ప ఆస్తిని దేవుడు ఉంచుతున్నాడు. Then you can say the prince of the world has got nothing in me. అప్పుడు మాత్రమే చెప్పగలవు, లోకాధికారి వచ్చాడు, అతని సంబంధమైన నాలో ఏది లేదు. Otherwise, this is one of the main means by which the devil is getting into many people's lives. లేకపోతే ఇట్టి వాటిని ఆధారంగా చేసుకుని విశ్వాసుల జీవితంలో రంధ్రాలు పెట్టి ప్రవేశిస్తున్నాడు సాతాను. Carelessness with our conversation, gossiping, backbiting. మన నాలుకతో పలికే మాటలు, వెన్నుపోటు మాటలు, లేనిపోని కబుర్లు, కలబులి కబుర్లు, అలాంటి వాటితో సమయాన్ని వ్యర్థం చేసుకోవటం. Carelessness with money. డబ్బు విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించడం.